अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక ప్రారంభం. ప్రియమైన సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. కృపచూపు ఆది అంతం మీరే ఉండి నడిపించండి. దేవుని వాక్యం అందరికీ ప్రసాదించండి. క్రీస్తు యేసు మహిమగల నామములో నా దీన ప్రార్థన అంగీకరించమని. अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. క్రీస్తు యేసు మహిమగల నామములో నా దీన ప్రార్థన అంగీకరించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. లెంట్ డేస్ ప్రారంభంలో దైవాలయంలో ప్రవేశించిన బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. 40 దినాలు పరిశుద్ధ గ్రంథంలో 10 చోట్ల ఉన్నాయి. బూడిద రాసుకొని అనే మాట 35 చోట్ల ఉంది. లెంట్ డేస్ ఉన్నాయా లేవా అని ఎవరు తర్జన భర్జన పడవద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా చదివిన వారికి దాని మూలాలేంటో అర్థమవుతుంది. ఆధారం లేకుండా ఏ పండుగ లేదు, ఆధారం లేకుండా ఆరాధన కూడా లేదు. 40 చాలా ప్రాముఖ్యమైన కాలం. ఇది పరీక్ష కాలం, మనల్ని మనం పరీక్షించుకునే కాలం, సిద్ధపాటు కాలం. మనం దైవ సన్నిధికి వెళ్ళాలనే ఆశతో సిద్ధపడి ఉండే కాలం. ఇది దిద్దుబాటు కాలం. మన అతిక్రమాలను దిద్దుకొని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండేటువంటి కాలం. ఇది ప్రాముఖ్యత. దేవుడు కొత్త పనిని ప్రారంభించే ముందు సిద్ధత అనేది మనకు అనుగ్రహించినాడు. ఒక కొత్త పని ప్రారంభించే ముందు ప్రిపరేషన్ ఉంటుంది. దాన్ని సిద్ధత, సంసిద్ధత అంటాం మనం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మానవులమైన మనం ఆ సిద్ధపాటు, ప్రిపరేషన్ ఉండాలన్నమాట. ఈ 40 దినాలలో మనకు ఒక పరీక్ష, దైవ అనుగ్రహం పొందడానికి చేసేటువంటి తాపత్రయం. అలాగే ఈ 40 దినాలు
దిద్దుబాటు, మనల్ని మనం దిద్దుకోవటం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మూలాలు ఉన్నాయి దీనికి. అందుచేతనే 40 దినాలు ప్రారంభించాం. బస్తమ బుధవారం అని ప్రారంభించాం. ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు మనకు ఒక సిద్ధపాటు ఉంటుంది, ఎలా చేద్దామని. అలాగే యేసుప్రభు వారు తన పరిచర్యకు ముందుగా ఆయన కూడా సిద్ధపడ్డాడు. సిద్ధపడకుండా వచ్చి ఏకాఏకిన వాక్యం చెప్పలేదు ఆయన సిద్ధపడ్డాడు. 40 దినాలకి సిద్ధపడి తర్వాతే దేవుని వాక్యాన్ని చెప్పడానికి సంసిద్ధుడైనాడు. చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే రాళ్ళు రొట్టెలను ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. యేసయ్య 40 రాత్రులు 40 పగళ్ళు పరిచయకు ముందు ఉపవాసం ఉన్నాడండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యకి ఉపవాసం ఉంటే మనం ఉండదా? ఒకవేళ కాలక్రమంలో సంపూర్ణ రోజు ఉండలేం, కానీ ఒక చిన్న వెసులుబాటు, మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ మానేసి రాత్రి ఆరాధన తర్వాత పోయి భోజనం చేయవచ్చు. అదొక పద్ధతి. రెండవ పద్ధతి, టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయినాక రాత్రి కంప్లీట్గా మానేసి ప్రాతకాలం టిఫిన్ చేయవచ్చు. రెండవ పద్ధతి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కంప్లీట్గా 24 అవర్స్ ఉంటే రెండవ రోజుకి చాలా నీరసించిపోతారు. అది సరైనది కాదు. కనుక నేను చెప్పిన 2 పద్ధతుల ప్రకారం లెంట్ ఆచరించవచ్చు. పునరుద్ధానుడైన యేసు ప్రభు అంటే మామూలు వాడు, మరణాన్ని జయించిన వాడు, పునరుద్ధానుడు. మహేష్ లైవ్లో పెడితే బాగుంటుంది. లైవ్ ఇచ్చేయి. దేవుని స్తోత్రం. 40 దినాలు పరీక్ష యేసయ్యకి కూడా. ఆఖరిలో ఉండగా ఒక పరీక్ష వచ్చింది. నీవు దేవుని కుమారుడు అయితే నీ చుట్టూ ఈ కొండ మీద ఉన్న రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించు, ఆ రొట్టెలు తిని ఆకలి తీర్చుకో అన్నాడు అపవాది. అప్పుడు యేసయ్య జవాబెట్టి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. అట్లయితే ప్రియ బిడ్డలారా, వాక్యము దేవుని నోటి నుండి వచ్చిన వాక్యం కాబట్టి దానివల్ల మనం జీవితం. 40 దినాలు భక్తి శ్రద్ధలతో ప్రార్థించు, దేవుడు నీకు నూతన మనస్సునిస్తాడు. ఈ 40 రోజులు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయి. రెండు దినాల్లో పాల్గొను, దేవుడు నీకు నూతనమైన మనస్సుని, కొత్త మనస్సు అనుగ్రహిస్తాడు. రోమన్ కేథలిక్స్ మిషన్ ఎక్కువగా ఆచరిస్తారు లెంట్ డేస్. ప్రొటెస్టెంట్లు కూడా పాటిస్తారు. కేథలిక్స్ అంత ఎక్కువ కాదు కానీ పాటిస్తాం మనం కూడా. ఇక 40 అనే ప్రాముఖ్యత ఏంటంటే, నోవహు కాలంలో చూసారా, ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. అందించండి కాబట్టి. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారుడు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతడి 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది అమ్మా? 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించారు. చాలమ్మా. 40
దేవుడు భూమి మీద ఉండే చరాచర జీవులను కంప్లీట్గా నిర్మూలన చేద్దాం, అతిక్రమం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది కనుక 40 దినాలు ప్రచండ వర్షం కురిపిద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత పవిత్రమైన బిడ్డలు మాత్రమే స్వీకరిద్దాం, అందుచేత నోబహు ఓడలోకి ప్రవేశం కలిగిందండి. అది 40 యొక్క ప్రాముఖ్యత. 40 అనేది ఏంటో తెలుసా మీకు? ఇది ఒక మండలకాలం, సిద్ధపాటి కాలం, దిద్దుబాటు కాలం, పరీక్ష కాలం. మనం ఎవరినో సరిదిద్దాలనుకుంటున్నాం కానీ మనల్ని మనం దిద్దుకోవాలనుకోవట్లేదు. మనల్ని మనం దిద్దుకోవాలి ముందు. ఈ 40 దినాలు ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చి, చాలమ్మా, ఎంతమంది ఎన్నో అప్పుడు నోబహు కాలంలో ప్రచండ వర్షం 40 రోజులు, మోషే కాలంలో 40 దినాలు ఉపవాసం ఉంది. అలాగే ఏలియా కాలంలో 40 దినాలు. నిర్గమకాండం 34:28 కూడా చూడము ఒకసారి. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చూశారండి, ప్రవక్తలు కూడా పాటించినారు 40. పొరపాటును కూడా అనుకోకండి ఎక్కడున్నాయి 40 అని, చాలా తప్పు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంతో నిరంతరం టచ్ ఉండాలి, అప్పుడే 40 యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. నోహు కాలంలో 40 రాత్రింపగళ్ళ వర్షం, మోషే కాలంలో 40 దినాల ఉపవాసం, తర్వాతనే ధర్మశాస్త్రం వచ్చింది. రాజుల కాలంలో ఏలియా 40 రాత్రింపగళ్ళు ప్రయాణాన్ని చేసినాడు. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం, సంఖ్యాకాండం 14:33, మీ శవములు 40 ఏళ్ళు తిరుగుతారు మీరు ఈ అరణ్యంలో. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు తిరిగారటండి. ప్రియమైన బిడ్డలారా, 40 దినాలు భక్తి శ్రద్ధలతో పాటించండి. మన జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో అతిక్రమాలు చేసి ఉన్నవారు అయితే ఇంతవరకు మనల్ని మనం దిద్దుకోలేదు. అవకాశం ఇప్పుడు వచ్చింది. 40 దినాల కాలం గొప్ప అవకాశం అండి. ఈ 40 దినాలు ఎలా వచ్చిందో కూడా చెప్పాలని ఉంది నాకు. ఈస్టర్ పునరుద్ధానానికి 46 రోజుల ముందు ఈ భస్మ బుధవారం వస్తుందండి. సండే స్కూల్ కలుపుకోవాలన్నారు. పునరుద్ధానం ఈస్టర్కి ముందు 46 రోజులు కాలక్రమంలో ఇది క్రైస్తవ జీవితంలో చేర్చబడింది. లెంట్ డేస్ క్రైస్తవ జీవితంలో చేర్చబడింది. అందుచేత మనం కూడా ప్రతి సంవత్సరము లెంట్ డేస్ పాటిస్తున్నాం. అసలు లెంట్ అంటే వసంతకాలం. వసంతకాలం అంటే చెట్లు చిగుర్చే కాలం, అవునా? చిగుర్చుట. ఈ 40 రోజుల్లో ఉపవాస ప్రార్థనలతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని చిగురింప చేసుకుందాం. చిగురిస్తే ఏమవుతుంది? ఫలాలు వస్తాయి. వసంతకాలం ఇది, చిగురించే కాలం. ఇది ఒక మంచి అవకాశం. ఈ లెంట్ డేస్
ఇప్పటివి కావు. క్రీస్తు శకం 300 సంవత్సరాల నుంచి. ఇది క్రీస్తు శకం 2026. క్రీస్తు శకం 300 సంవత్సరాల నుంచి ఈ పద్ధతి ప్రారంభించబడింది. అసలు లెంట్లోనే భస్మ బుధవారం ఉంది. అది ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను, వినండి. మట్టల ఆదివారం నాడు మన బిడ్డలు, మనం కూడా మట్టలు పట్టుకొని ఊరేగుతాం. రాజులకు రాజుగా యెరూషలేములో ఊరేగింపు జరిగింది. ఆ రోజుల్లో కూడా యేసయ్య ఉన్న కాలంలో చేతిలో పచ్చని మట్టలు, జయము జయము అని నినాదాలు, యూదుల రాజుకు జయము, రాజాది రాజుకు జయమని. అంటే ఈ మట్టలు జయ జీవితానికి సాదృశ్యం. ఆ తర్వాత ఆ పచ్చి మట్టను పారేరు. మనమైతే చర్చిలో పెట్టి ఎండిపోయినాక తీసేస్తున్నాం. కానీ చాలామంది భక్తి శ్రద్ధలు కలిగిన బిడ్డలు చాలా దేశాలలో ఊరేగించబడిన మట్టను పారవేయరు, ఇంటికి తీసుకెళ్తారు. వారం తర్వాత ఎండిపోతుంది, వాడిపోతూ కూడా కాల్చేస్తారు, బూడిద సిద్ధపరుస్తారు. బూడిదను చక్కగా ఒక బరిలో పెట్టుకుంటారు. లెంట్లో మొదటి బుధవారం బూడిదను ముఖానికి రాసుకుంటారు, నొసటికి రాసుకుంటారు. నా బ్రతుకంతా బూడిద, యేసును ఊరేగించిన ఈ మట్ట, ఆయనకు జయము పలికినటువంటి ఈ పచ్చి మట్ట ఇదిగో బూడిదగా కాలిపోయింది. ఈ బూడిదను నన్ను నేను ధరింపజేసుకుంటున్నాను. అది దాని అర్థం. లెంట్లో మొదటి బుధవారం బూడిదను ముఖానికి అత్తుకుంటారు, మిగతా రోజులన్నీ ఆరాధన చేస్తారు. అందుకే దీన్ని బూడిద బుధవారం లేక భస్మ బుధవారం అంటారు. భస్మ బుధవారం అంటే అర్థం ఏంటో మీకు ఇప్పుడు చెప్పాను. అటువలే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట 300 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 300లో 40 గంటలు ఏర్పాటు చేసుకున్నారండి. 40 దినాలు కాదు, 40 గంటలు. అందరూ వచ్చి ఆత్మీయ ధ్యానం చేయాలి. 40 గంటలు ఆత్మీయంగా అందరూ సమావేశమై 40 గంటలు భోజనం లేకుండా దేవాలయంలో కూర్చొని ఆరాధనలో పాల్గొనాలి. 40 అవర్స్ అది మొట్టమొదటి పెట్టింది అలా. ఆ తర్వాత 40 గంటలు సరిపోలేదు అని పెద్దలు నిర్ణయించి 7 రోజులుగా మార్చుకున్నారు. 20 డేస్ 7 రోజులు పెట్టుకున్నారు. 7 రోజుల్ని ఇది కూడా సరిపోలేదని ఆ 7 రోజుల్ని హోలీ వీక్ అన్నారు. హోలీ వీక్ అంటే పవిత్ర వారం. హోలీ వీక్ ఎప్పుడు వస్తుందో తెలుసండి మీకు? గుడ్ ఫ్రైడేకి ముందు వారం హోలీ వీక్. కొంచెం ముందుకు వస్తారా పాపలు? ప్లీజ్ కమ్. టైం లాస్ట్ లేకుండా ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ అమ్మా, ప్లీజ్ కమ్. మీరు కూడా రండి తల్లి. సంఘ పెద్దలు కూడా సరుకుతున్నారు, ముందుకు రండి. పాడుతూ ఉండండి. సిలువ చెంత చేరినన్నాడు. కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడిగి వేయు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తులు చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడిగి వేయు. దేవుని నామానికి స్తోత్రం.
క్రీస్తు శకం 300 సంవత్సరాలు, ఇది 2600 సంవత్సరం. అంటే లెంట్ డేస్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసండి? 2300 సంవత్సరాల క్రితమే. చెప్పానుగా, బైబిల్ పరిజ్ఞానం క్షుణ్ణంగా ఉండాలి. లెంట్ డేస్ ఉన్నాయా? ఆధారం ఉంది, ప్రామాణిక సత్యం ఇది. ఇది దిద్దుబాటు కాలం, ఇది పశ్చాత్తాప కాలం, మనల్ని మనం సరిచేసుకునే కాలం, పరివర్తనను మార్చుకునే కాలం. ఈ లెంట్ డేస్ యేసు ప్రభువే మనకి మాదిరి చూపించినాడు. తను ఒక కార్యక్రమం చేయడానికి ముందు 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 గంటలు సరిపోదు అని 7 రోజులుగా మార్చుకున్నారు వారు. ఆ 7 రోజుని పరిశుద్ధ రోజులు అన్నారు, హోలీ వీక్. మనకు ఈస్టర్ ముందు వచ్చే వారం హోలీ వీక్ అంటాం, మనం కూడా అప్పుడు చెప్పుకుంటాం. ఆత్మీయమైన సిద్ధపాటు. రోమా సంఘంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అని ఆయన ఏం చేశాడంటే, 7 రోజులు చాలవు. కాన్స్టంటైన్ చక్రవర్తి లెంట్ డేస్ 40 రోజులుగా నిర్ణయించినాడు. చూశారండి, ప్రపంచ దేశాల్లో చక్రవర్తులు ఈ లెంట్ డేస్ యేసుక్రీస్తు శిలువ ధ్యానాలు ఏర్పాటు చేసినారు. ఆ చక్రవర్తి 7 రోజులు కాదు, 40 రోజులు ఉండాలి అని చెప్పినాడు. ఉపవాసం ఉండాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి, ఎండిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుజ్జీవం కలిగినట్లుగా చేసుకోవాలి. ఎండిపోయిన ప్రార్థన జీవితం. మన ప్రార్థన ఎండిపోయింది, బాప్టిజం ఎండిపోయింది, చిగురించట్లేదు. లెంట్ అనగా వసంతకాలం. వసంతకాలంలో చెట్లు చిగురిస్తాయి, పక్షులు కోలాహలం చేస్తూ ఉంటాయి. అదొక అందమైన ప్రకృతి. లెంట్ కూడా వసంతం. మన జీవితంలో ఈ పార్టీ డేస్ మనకు ఒక వసంతం. ప్రార్థనా జీవితాన్ని చిగురింపజేసుకునేటువంటి వసంతం. ఈ సాంప్రదాయం ఆచారంగా వచ్చింది, చివరికి ఆచరణలో పెట్టబడింది. ఆచారం పోయి ఆచరణ అయిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఈ 40 దినాలు ఇంకా మీకు చెప్తున్నానండి. గోనె పట్ట కట్టుకొని అని ఉంది, బూడిద రాసుకొని. బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యం, బూడిద తగ్గింపు జీవితానికి సాదృశ్యం, పశ్చాత్తాపానికి సాదృశ్యం. అందరూ బైబిల్ చూడండి, లేవీకాండం 16వ అధ్యాయం, లేవీకాండం 16వ అధ్యాయం 34వ వచనం. పెద్దలు పెట్టిన కట్టడి చూద్దాం. ఇక్కడ కట్టడి విన్నారండి? సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీయులు తమ సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది నీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేసిన. మోషే 40 దినాలు ఉపవాసం, నిత్యమైన కట్టడ. సంవత్సరానికి ఒక్కసారి. మనం లెంట్ డేస్ సంవత్సరానికి ఎన్నిసార్లు పెడతాం? ఒక్క టైమే, ఒక్క మండల కాలం. అదే కట్టడ, అదే భస్మ బుధవారం. చాలామంది అర్థం పర్థం కానీ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఉన్నాయా అని. పాపం తెలియని వారికి క్రిస్మస్ ఉందా అంటారు, లెంట్ డేస్ ఉన్నాయా అంటారు. అలాగే బైబిల్ పరిజ్ఞానం తక్కువైనప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బైబిల్ పరిజ్ఞానం లేకపోయినా చెప్పింది వింటాం ఒక పద్ధతి. సంఖ్యాకాండం ఉంది కదా మీ చేతిలో, అదే 19వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి. ఒక పెయ్య తీసుకొచ్చారంట, దాన్ని బూడి చేశారు. ఆ పెయ్య యొక్క భస్మాన్ని పాడెము వెలుపల పవిత్ర స్థలంలో ఉంచాలి. దాని పేరు పాప పరిహారం అంట, జలము. ఇక మనం
కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నారు. పాత నిబంధన కాలంలో మోషే ఉపవాసం ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మోషే 40 దినాలు చాటి చెప్పినాడు. పాత నిబంధన కాలంలో 40 రోజులు జల ప్రళయం వచ్చింది. అలాగే పాత నిబంధన కాలంలోనే మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏలియా 40 దినాలు ప్రయాణం చేశాడు. ఒక చెట్టు కింద పడుకున్నాడు చచ్చిపోదామని. కానీ దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించినాడు, మాంసాన్ని పంపించినాడు. దేవదూత వచ్చింది, ఏలియా లే తిను, నీకు సుదూర ప్రయాణం ఉంది. ఈ రొట్టెలు తిన్న శక్తితో 40 దినాలు ప్రయాణం చేశాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలులకు ఒక కట్టడ, సంఘ పెద్దలు కట్టడ పెడతారు కదా. అలాగే అలనాటి ఆదిమ పెద్దలు కూడా సంవత్సరానికి ఒకసారి లెంట్ దినాలు పాటించమని కట్టడ చేసినారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ లెంట్ డేస్లో పాల్గొనే భాగ్యాన్ని కలిగి ఉన్నాం. భస్మము దేనికి గుర్తు అంటే పాప పరిహార బలి. ఒక పెయ్య దూడను తెచ్చి దాన్ని కాల్చివేసి ఆ బూడిదను పాళ్యం వెలుపల చల్లుకున్నారంట. ఈ పాళ్యంలోకి దుష్ట శక్తులు రాకూడదని. ఇక మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. పౌలు మహాశయుడు ఏమంటాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 9:12. కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములలో బాగా చదవట్లే మీరు. ఏదైనగా మేకల యొక్క ఆవుదూడ పొడిని జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధపరిచిన ఎడల తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకోవాలి. క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి అమ్మా జీవము గల దేవుని సేవించుట మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చూసారండి. ఈ లెంట్ డేస్ మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుందట, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మీకు పాత రోజుల్లో పాడేవాళ్ళు చేయును శుద్ధి చేయును శుద్ధి వస్తే ఒక చరణం పాడండి. ఓల్డ్ బ్యాచ్ అంతా పోయింది. బహుశా ఒక్కరికి వచ్చేవో పాడండి. చేయును శుద్ధి చేయును శుద్ధి అని పాడండి కదా. సరే అండి, సామ్రాజ్యం లేదా సరే. మళ్ళీ మనం తగ్గించుకునే దినాన్ని భస్మ బుధవారం అంటారు. ఆచరణ కాదు, ఆరంభం చేయి మొట్టమొదట. ఆచారం కాదండి, ఆచరించు, ముగించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బూడిద భస్మ బుధవారం అనే మాట సుమారుగా 30-35 చోట్ల బైబిల్ రాశారు. ఒక సందర్భం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఏమని మాట్లాడినాడు. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను. చాలమ్మా. ఏమని అంత గొప్ప భక్తుడు ఎలా పోల్చుకున్నాడమ్మా? దుమ్మును బూడిదైన నేను ప్రభువుతో తెగించుతున్నాను. ఇక్కడ కథ ఏంటంటే సొదొమ గొమొర్రాలను కాల్చివేస్తానన్నాడు దేవుడు. సొదొమ గొమొర్రాలలో తన సమీప బంధువుడైన లోతు కుటుంబం ఉంది. దాన్ని కాపాడాలనుకున్నాడు. అబ్రహాము విధేయత కలిగి అడుగుతూ ఉన్నాడు. 27వ వచనం చదువమ్మా. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడడానికి
తెగించుతున్నాను. 70 మంది నీతిమంతులలో ఆ? 70 మంది నీతిమంతులలో నీతి మంత్రులు ఒకవేళ 5 తక్కువైతే ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని ఆ పట్టణం అంతా నాశనం చేయుదువా అని మరలా అడిగెను. మరలా అడిగాను. అందుకు ఆయన అందుకు ఆయన అక్కడ 45 45 నాకు కనబడిన యెడల 45 కనపడితే చాలు, నాశనం చేయి. తర్వాత 45 నుంచి అంతకు దిగిపోయిందా మరి? 40 మంది ఇంకా చివరికి ఎంతవరకు వచ్చింది? 10 మంది 10 మంది వరకు వచ్చి ఆగిపోయింది. అవునా కదండి? అలాగే పశ్చాత్తాపం, అబ్రహాము యొక్క పశ్చాత్తాపం ఎవరిని బట్టి? లోతును బట్టి. లోతు నాశనం కాకూడదని అబ్రహాము పశ్చాత్తాపడినాడు. అబ్రహాము దేవుని వద్ద విధేయుడు కనుక విధేయత కొరకు ఉపవాసం చేద్దాం. మన జీవితాల్లో మనకి విధేయత లోపించింది. చిన్న పెద్ద గురువు దైవం లోపించింది. మన బ్రతుకులో విధేయత లోపించింది. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా బాగా చదువుతున్నావా అనండి బిడ్డల్ని. దారిపోతా సరే నీ పని నువ్వు చూసుకుంటున్నాడు. విధేయత లోపించింది, అందుచేత ప్రోగ్రెస్ అంతంత మాత్రంగా ఉంది. విధేయత లేనటువంటి జాతి పైకి రాదండి. అబ్రహాము తన జీవితంలో ఆ గొప్ప శ్రీమంతుడు, ఆ గొప్ప విశ్వాసి, తన కుమారుని దేవునికి బలివ్వబోయినంత గొప్ప విశ్వాసి ఎలా విధేయత చూపించినాడంటే, ఇదిగో దుమ్మును ధూళిని బూడిదెను. మనల్ని మనం అలా పోల్చుకోగలమండి? నేను బూడిదెను అని మాట వరుస కట్టాం, కానీ తగ్గింపు జీవితం బూడిద కన్నా తక్కువ ఇంకేమీ లేదండి. పొయ్యిలో ఎత్తి పారబోసే బూడిద, దిబ్బలో పోసేటువంటి బూడిద, అంతకన్నా ఎవరు తగ్గించుకుంటారు? అబ్రహాం తగ్గించుకున్నాడు. ఈ 40 దినాలలో మనకు రావాల్సిన ఈ పరీక్ష కాలంలో మరొక గొప్ప విషయం ఏంటంటే తగ్గింపు జీవితం కావాలండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు మరొక గొప్ప భక్తుడు. 6వ వచనం చదవమ్మా. యోబు 42:6. కావున నన్ను నేను అసహించుకొని దూడిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. చూసారమ్మా, యోబు చాలా గొప్పవాడు. యోబుకున్న ఆస్తి 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఏమని ఉందమ్మా? ఎంత ఆస్తి అమ్మా? ఊదు దేశమునందు యోబు అని భక్తుడు ఉండేది. అతడు యథార్థవర్తుడు, న్యాయవర్తుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఇవన్నీ కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? నేను ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, పశ్చాత్తాపం. యోబు గ్రంథం ఇంటికి చదువుకోండి. యోబు గ్రంథం 38, 39, 40, 41 అధ్యాయాలన్నీ కూడా దేవుడు యోబుతో మాట్లాడాడు. కానీ 42వ అధ్యాయం యోబు దేవుడితో మాట్లాడాడు. అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను. 42:6 చదువమ్మ మళ్ళీ. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం రావాలంటే వినాలి. యోబు విన్నాడు దేవుని వాక్యం. యోబు కన్నులారా చూసినాడు. తన బిడ్డలందరూ మరణించడం కన్నులారా చూసినాడు. యోబు పశ్చాత్తాపడ్డాడు. బూడిదలో కూర్చున్నాడు, గోని పట్ట ధరించినాడు. బూడిద అనగా పశ్చాత్తాపం అంటే ఎంత తగ్గించుకున్నాడు అంటే అత్యంత పశ్చాత్తాపంతో ఉన్నాడు ఆయన. అలాగే యోనా గ్రంథంలో ఒక రాజుగారు కూడా 3వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో నినివే రాజు ఏం చేశాడో చూడండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం
నినివే పట్టణమునకు పోయారు. నినివే పట్టణము నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై దేవుని దృష్టి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల 3 దినముల ప్రయాణం అంత పరిమాణం కలిగింది. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఆ, ఇక 40 దినములకు ఇక 40 దినాలకి నినివే పట్టణం నాశనమగు. నినివే పట్టణము 40 దినాలకి నాశనం అయిపోద్ది అని ప్రకటించాడు. నినివే పట్టణపు వారు నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఉపవాస దినములు చాటించి గనులేమి గనులేమి అల్పులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొని అందరినూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు ఆ సంగతి నినివే రాజు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి నినివే రాజు తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని కూర్చుండెను. బూడిదలో అందరూ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారంట. బూడిద పశ్చాత్తాపం, భస్మము పశ్చాత్తాపం, భస్మము శుద్ధి చేసుకోవటం, భస్మము సరి చేసుకోవటం. ఈ వసంత కాలంలో ఇన్ని గుణలక్షణాలు మనం అందరం కలిగి ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని తపస్సు కాలం అని కూడా అనవచ్చు. తపస్సు ఈ 40 దినాలు ఒక తపస్సు అండి. మనకు వాక్యం యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అతడు ఒళ్ళు గోక్కొనుటకు కూడా వీల్లేక చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా చాలు చాలు చాలు. యోబు ఒళ్ళంతా దురద, బూడిద కప్పుకున్నాడు, రాసుకున్నాడు, చిల్లపెంకు తీసుకొని గోక్కుంటా ఉన్నాడు యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకా ఏమైనా తప్పు చేసేదేమని పశ్చాత్తాపడుతున్నాడు. కనుక ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు దేవునికి దగ్గర వచ్చేటువంటి కాలమని మీతో మనమే చేస్తున్నాను. అలాగే ఎరికో పట్టణం స్వాధీనం కావాలంటే 40 ప్రదక్షిణలు చేశారు ఆ పట్టణం చుట్టూ కూడా. ఎరికో చివరికి ఇశ్రాయేలును క్యాప్చర్ చేయగలిగినారు. అలాగే మన జీవితంలో ఈ 40 కూడా మీకు ఒక శుభాన్ని కలగజేస్తుంది. ఈ 40 దినాలు ఊరికినే పోవండి, మీరు ఒక శుభాన్ని కలిగి ఉంటారు. ఇదిగో ఇది పరీక్ష కాలం. టయానికి రావటం ఒక పరీక్ష అండి. అలాగే కొందరు ఉపవాసం ఉండడం పరీక్ష ఉండగలిగిన వాళ్ళు. ఈ 40 రోజులు ప్రార్థనకు రావడం ఒక పరీక్ష. ఈ 40 దినాలు నువ్వు సిద్ధపాటు కలిగే కాలం. చెప్పాను కదా, ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒక్కసారి అందరూ పశ్చాత్తాప దినాన్ని పాటించుకున్నారు. అయితే కొత్త నిబంధన కాలంలో 40 దినాలు పశ్చాత్తాపాన్ని పాటిస్తున్నారు. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన సేవ ప్రారంభించడానికి ముందుగా 40 రాత్రి పగలు ఉపవాసం ఉండినట్లున్నది. మోషే 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద తెచ్చేటప్పుడు 40 రాత్రి పగళ్ళు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చాడు ఆయన రాతి పలకల మీద. అందుచేత ఈ 40 చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ 40 days హ్యావ్ ఎ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ద లివింగ్ హిస్టరీ ఆఫ్ లార్డ్ జీసస్. యేసయ్య జీవించిన కాలంలో ఈ 40 దినాలు అత్యంత ప్రముఖమైనవి. మనం కూడా మన జీవితంలో ఈ 40 దినాల తర్వాత ఒక నూతన మనస్సు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక నూతన జీవితాన్ని, ఫ్రెష్గా ఉంటారు 40 రోజులు. ఈ ప్రకారం మీరు శ్రమల ధ్యాన కూటాల్లో మాత్రమే ఒక ప్రత్యేకమైన జీవన పంథా నేర్చుకుంటారు. ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అట్టి కృప, అట్టి ధన్యత ఈ భస్మ బుధవారం నుంచి దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రభు యేసుక్రీస్తు యొక్క జయ జీవితం దేవుని బిడ్డలందరూ పొందెదరు కాక. ఆ ప్రకారం పరిశుద్ధ దేవుడు మనల్ని దీవించి ప్రేమించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ నాతో ఏకీభవించండి. ఒకవేళ కట్టద వాక్యం అడిగే పిల్లలు ఉంటే మత్తయి 4వ అధ్యాయం 2వ వచనం. అందరూ ప్రార్థన ఏకీభవించండి. దేవా, నాకు ఇది సిద్ధపాటు కాలం. చెప్పండి మీ పెదవులతో.
నాకు ఇది ప్రిపరేషన్ కాలం, నాకు ఇది దిద్దుబాటు కాలం. భక్తి శ్రద్ధలతో ప్రార్థించే జీవితం నాకు దయచేయి తండ్రి. ఈ 40 దినాలు నన్ను నేను సరిచేసుకుంటున్నాను, దిద్దుబాటు కలిగి జీవిస్తాను తండ్రి. నిజమైన కట్టడ ఏమిటో పాత నిబంధన కాలంలో చెప్పినట్లే ఈ భస్మ బుధవారం ఒక కట్టడి మాకు ప్రసాదించినావు. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు సిలువలో పాప పరిహార బలి అయినావు తండ్రి. కనుక మీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేయను. కనుక శుద్ధి కాలం, ఈ శుద్ధి చేసే కాలం, ఇది ఆచరించే 40 దినాలు కాక ఆరాధన కలిగిన 40 దినాలుగా మనం ప్రత్యేకపరుచుకుందాం. మొట్టమొదట మనం తగ్గించుకుందామండి. మనం తగ్గించబడాలి, మన దేవుడు హెచ్చించబడాలి. అందుచేతనే యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని. నీవు కూడా తగ్గించుకో సహోదరి. తెలియక తెలిసి చేసినటువంటి అతిక్రమాలను క్షమించమని ప్రభువుని అడుగు. ఈ పశ్చాత్తాప దినం కూడా దిద్దుబాటు కాలం, సరి చేసుకునే కాలం, సిద్ధపడే కాలం. ఇది ఒక వసంతకాలం. వసంతకాలంలో చెట్లు జిగించినట్లు దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని చిగురింపజేయును కాక. కృపామైన దయమైన రక్షకుడు, బిడ్డను ప్రేమించండి, ఆదరించండి. మొదటి దినము అత్యంత ఆసక్తితో మీ సన్నిధికి విచ్చేసినటువంటి బిడ్డలందరినీ ప్రేమించండి, శక్తి బలము దయచేయండి. ఉపవాసం ఉన్న బిడ్డలుంటే వారిని పట్టుకొని లేవనెత్తండి, శక్తి బలము దయచేయండి. ఈ 40 దినాలు పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి, శుద్ధి చేయబడే హృదయాన్ని దయచేయండి. చెట్లు చిగిర్చిన వసంతకాలం వలె నూతన అధ్యాయం మా జీవితాల్లో రావాలని, అటువంటి సత్కృప మా కొరకు సెలవులో బలైన యేసునాథుడే మాకు ఇవ్వాలని ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకారం మేము తగ్గించుకొని మా దేవుడు హెచ్చిస్తుండగా కృపామయుడ దయమయుడ మమ్మ ఆశీర్వదించమని యేసు జీవం గల నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడును పరమ తండ్రి యేసుక్రీస్తు వారి కృప ఆయన సన్నిధి నుండి మనందరిపై ప్రోక్షించబడి మనకు నూతన హృదయాన్ని కలుగజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.